ఈరోజు మన క్రిస్మస్ సందర్భంగా మన ప్రేక్షకులందరికీ మేము ఆనందంగా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాము. ఇవాళ మనం క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ వండుతున్నాము. చేపల కూర. మనము కడాయి పెట్టుకున్నాము. అదిగోండి పుచ్చిత్తనాలు, నువ్వులు నానబెట్టుకుందాము. ఆనియన్స్ వేసుకుందాము. అవన్నీ పక్కన పెట్టేసి ఆనియన్ కట్ చేసి వేసుకుందాము. అందులోకి మా బాబు గారికి టిఫిన్ పెట్టాలి కాబట్టి అట్టు వేసాము. అందులో నూనె వేసుకున్నాము. ఈ నూనె వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వచ్చేసేసి కొంచెం నూనె వేసి మగ్గనిచ్చాము. అది గ్రేవీకి అనమాట. అవి కొంచెం మగ్గినాక దాంట్లో మనం టమాటాలు వేసుకున్నాము. నేను వచ్చేసేసి 6 టమాటాలు వేసాను అందులో. 6 టమాటాలు కట్ చేసుకొని అవి మగ్గినాక వచ్చేసి అవి తీసి మళ్ళీ కడాయి కడిగి మళ్ళీ అదే కడాయిని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి అదిగోండి అల్లం వేసి వేపుకున్నాను పచ్చివాసన పోయేదాకా. మనం ఇందాక ఆనియన్స్ గ్రేవీ ఉంది కదా, అది వచ్చేసేసి వేసి వేపుతున్నాం అనమాట. చాలా అంటే టమాటాలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు తక్కువ పడుతుంది, గ్యాస్ కూడా తక్కువగా ఉంటుంది. తిన్నా కొంచెం గ్యాస్ మనం 2 రోజులు కాదు 3 రోజులు చేపల కూర తిన్నా కొన్ని ముక్కలు తీసి మనం అనిపించదు. గ్యాస్ లాగా అలాగా కడుపులో మంటలాగా పుల్లటి తేపులు అలాంటివి రావు. ఆ చేపలు వచ్చేసేసి ఫ్రైకి పక్కన పెట్టినాయి అనమాట. అదిగోండి ఆ నూనె తేలేదాకా వాటిని వేగనివ్వాలి. వేగనిచ్చినాక పక్కన పెట్టుకొని చింతపండు అదిగోండి నేను కొంచెం వేసుకున్నాను. అది వచ్చేసేసి కలుపుకొని అందులో కలుపుకుందాము. అయితే చేపల కూర చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఫైనల్లీ చేపల కూర తిన్న తర్వాత నేను టేస్ట్